రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మాండలే సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. ఈ రోజుల్లో వ్యవసాయానికి అతి ముఖ్యమైన వనరు నీరు. నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం నానాటికి పెరుగుతోంది. అందుకు సూక్ష్మ సేద్య విధానాలు ఉపకరిస్తున్నాయి. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగవుతున్న కోకో తోటల్లో డ్రిప్, మైక్రో స్ప్రింక్లర్ విధానాలు ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటున్నారు కోకో సాగు చేస్తున్న రైతులు. సూక్ష్మ సేద్య విధానాల వల్ల దిగుబడి సైతం పెరుగుతుందంటున్న ఏలూరు జిల్లా రైతుల అనుభవాలను ఇప్పుడు చూద్దాం. మేము కోకో తోట వచ్చేసి 2010లో నాటడం జరిగిందండి. 10 ఎకరాల కోకో తోట సొంతదండి. అలాగే 10 ఎకరాలు లీజుకు కూడా తీసుకుని చేస్తున్నామండి. కోకో తోట డ్రిప్ ఇరిగేషన్ కాడకు వచ్చేపాటికి ఆ బిందు సేద్యం అలాగే మైక్రోజెట్ ద్వారా మేము నీరు అందించడం జరుగుతుందండి. బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వటం ద్వారా మొక్క దగ్గర ఒక్కచోటే వాటర్ పడుతుంది. అలాగే మైక్రోజెట్ ద్వారా నీరు ఇవ్వటం వల్ల చెట్టు 4 వైపులా ఏరు వ్యవస్థ ఉన్నంత వరకు వాటర్ బాగా సప్లై బాగా ఉండి చెట్టు చక్కగా పెరగటానికి అలాగే పూత పింద బాగా రావడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇదివరకు మేము బిందు సేద్యం ద్వారా నీరు అందించేవాళ్ళము. కానీ అది వాటర్ అది గంటకు వచ్చేసి 4 లీటర్ వాటర్ మాత్రమే ఇస్తుంది. అలాగే మైక్రోజెట్ మేము దీనికి మారిన తర్వాత అది గంటకు వచ్చేసి 40 లీటర్ వాటర్ వరకు అది చెట్టుకి ఇవ్వగలుగుతుందండి. ఇది కొబ్బరికి కూడా చక్కగా సరిపడా వాటర్ ఇవ్వటం వల్ల ఈ మైక్రోజెట్ అనేది వాటర్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. అది రోజులో 4 గంటలు మాత్రం ఉపయోగిస్తే మనకి వాటర్ అనేది సరిపోతుందండి. ఇది బిందు సేద్యం వచ్చేపాటికి అది రోజంతా ఆడినా సరే వాటర్ సరిపోవట్లేదండి. అలాగే కరెంటు బిల్లు సేద్యం కానీ అలాగే కూలీల ఖర్చులు కానీ మాకు ఆదా అవుతున్నాయండి. మే నెల, ఏప్రిల్ అలాగే మార్చి నెల చూసుకున్నట్టయితే అప్పుడు టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఆ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైక్రోజెట్ వాడటం వల్ల వాతావరణంలోని టెంపరేచర్ కూడా కొంచెం తగ్గి చల్లదనం ఉండి పూత పింద ఆగటం అలాగే కాయ సైజు అలాగే గింజ సైజు నాణ్యత అనేది బాగా ఉండటం మేము గమనించడం జరిగిందండి. ఈ మైక్రోజెట్ వాడటం వల్ల వాటర్ అనేది ఆకుల మీద పడి తొందరగా అవి ఆకులు అనేది కంపోస్ట్గా మారి ఆ కంపోస్ట్ అనేది చక్కగా చెట్టుకు పట్టి అన్ని మైక్రో న్యూట్రియంట్స్ చక్కగా తీసుకుని చెట్టు బలంగా అలాగే నాణ్యతగా కాయలు అలాగే గింజలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉన్నది. మైక్రోజెట్స్ ద్వారా నీటినే కాకుండా ఎరువులు కూడా ఎక్కించడం జరుగుతుందండి. నీటిలో కరిగే ఎరువులు అవి ఏంటంటే జింకు, మెగ్నీషియం, ఐరన్తో పాటు 13-0-45 కూడా ఎక్కించడం జరుగుతుందండి. ఇది మోటార్ దగ్గర వెంచూర్ అనేది ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మేము ఎక్కించడం జరుగుతుందండి. అలా ఎక్కించడం ద్వారా మొక్క పోషకాలు అనేది సమభాగంలో తీసుకుని హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. మాది 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. 2000 సంవత్సరంలో కొబ్బరి అంతర పంటగా కోకో వేయడం జరిగింది. వేసేటప్పుడు కోకోకి డ్రిప్పు మామూలుగా డ్రాపర్ల ద్వారా వేయటం అయింది. 4 సంవత్సరాల క్రితం మినీ స్ప్రింక్లర్లు పెట్టడం జరిగింది. ఇంకా అంతకుముందు మామూలుగా ఎరువు యాజమాన్యం భూమి ద్వారాగా ఇచ్చేవాళ్ళం. మినీ స్ప్రింక్లర్లు పెట్టిన కాడి నుండి స్ప్రింక్లర్ల ద్వారాగా ఫెర్టిగేషన్ ద్వారాగా ఎరువుల యాజమాన్యం జరుగుతుంది. డిఏపి కానీ 14-35 కానీ యూరియా కానీ పొటాష్ కానీ డ్రమ్ముకు వచ్చి డిఏపి 10 కేజీలు పొటాష్ 10 కేజీలు యూరియా 5 కేజీలు ఇచ్చి దాన్ని అంతా శుభ్రంగా కడిగి శుభ్రంగా వడకట్టి దాన్ని డ్రమ్ముల్లో తీసుకోవడం జరుగుద్ది. దాన్ని చేయడం వల్ల లేబర్ ఖర్చు తగ్గుతుంది, ఎరువులు ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఫెర్టిగేషన్ ద్వారాగా నెలకి అలా అదే ప్రాసెస్ మీద ఎకరానికి వచ్చి 10 కేజీలు డిఏపి 10 కేజీల పొటాషు 5 కేజీలు యూరియా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి పోసేయడం వల్ల ఏమవుద్దంటే దాన్ని పౌడర్ మొత్తం డ్రిప్పులకి కానీ ఫెర్టిగేషన్ దానికి కానీ పడటం జరుగుద్ది. దాన్ని ఏం చేయాలంటే మొత్తం వడకట్టి దాన్ని క్లీన్ చేసి డ్రిప్పుల ద్వారాగా అందించడం జరుగుతుంది. ఈ స్ప్రింక్లర్ల వల్ల వేరు వ్యవస్థ బాగుంటుంది. ప్రతి మొక్కకి సమపాలలో సూక్ష్మ పోషకాలు కానీ ఎరువులు కానీ ఈ వాటర్ కానీ అన్నీ సమపాలలో మొక్కకు అందుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ తుక్కు కుళ్ళి ఇదంతా మళ్ళీ చెట్టుకి సూక్ష్మ పోషకాలుగా అందించడం జరుగుతుంది. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటే వేసవకాలం మా తోటలోకి వచ్చేపాటికి స్ప్రింక్లర్లు వదిలితే 5 డిగ్రీల నుండి 7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం చూసాము. కాయ నాణ్యత కానీ గింజ నాణ్యత కానీ
బాగుంటుంది. ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యం ద్వారా డబ్బు, సమయం, కూలీ ఖర్చు, నీటి ఆదా, దిగుబడి పెంపు వంటి అన్ని ప్రయోజనాలను పొందవచ్చునంటూ డ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వ సబ్సిడీల గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ రామ్మోహన్ రావు. జిల్లాలో చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా మనం 2003 నుంచి కూడా ఇప్పటివరకు ఈ మైక్రో ఇరిగేషన్ కింద సుమారుగా 75,000 హెక్టార్ల వరకు కూడా ఈ డ్రిప్పు స్ప్రింక్లర్స్ ద్వారా ఇటు ఉద్యాన పంటలకు కానీ ఇటు వ్యవసాయ పంటలకు కానీ ఈ పట్టు పరిశ్రమకు కానీ మల్బరీ ఇటువంటి పంటలకు మనం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొని ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా 8,500 హెక్టార్లో ఏలూరు జిల్లాలో మరి చేపట్టాలని చిన్న సన్నకారు రైతులకి 5 ఎకరాల లోబడి ఉన్న రైతులకి 90% రాయితీ, ఎస్సీ ఎస్టీలు అయితే 100% రాయితీతో ఈ పథకం 2,10,000 రూపాయల వరకు కూడా మనం ఇవ్వచ్చు. అదే కాకుండా 5 నుంచి 10 ఎకరాలు ఉన్న మధ్యతరగతి రైతులకు 70% రాయితీ, 3,18,000 రూపాయల వరకు కూడా రాయితీ ఇచ్చే ఆస్కారం ఉంది. పెద్ద రైతులకి 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులకు 12.5 ఎకరాల వరకు కూడా 50% రాయితీ, 4 లక్షల రూపాయలకి మించకుండా ఇవ్వడం జరుగుతుంది. రైతులందరికీ ఉద్యాన శాఖ తరపున సూచనలు ఏంటంటే, మీరు ఎరువులు కూడా మన ఈ డ్రిప్ ద్వారా ఇవ్వాలి. దీన్నే ఫెర్టిగేషన్ పద్ధతి అంటారు. ఈ రకంగా ఇవ్వడం వల్ల మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడం వల్ల నీరు ఆదా అవుతుంది, కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది, కలుపు రాదు. దీనివల్ల ఎకరాకి 5 నుంచి 10,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇదే కాకుండా దిగుబడి 30 నుంచి 40% పెరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పాము, అదేవిధంగా కొబ్బరి ఇటువంటి దగ్గర కోకో వేసుకున్నట్లయితే మనం మైక్రో జెట్స్ కానీ మైక్రో స్ప్రింక్లర్స్ కానీ వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు మనకి ఈ మైక్రో ఇరిగేషన్ ద్వారా నీరు ఆదా, కరెంటు ఆదా, కూలీల ఖర్చు ఆదా, అదేవిధంగా దిగుబడి, నాణ్యమైన దిగుబడులు కూడా మరి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ ఈ కోకో లాంటి పంటలు వేసుకునేటప్పుడు ఆకుని కూడా దీన్ని తొందరగా మైక్రో స్ప్రింక్లర్స్ ఇటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆకు కూడా కుళ్ళి భూమిలో సేంద్రియ కార్బనం కూడా పెరిగి భూమి కూడా మంచి ఎరువులు కూడా లభ్యత ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనకి ఆర్గానిక్ కంటెంట్ కూడా సేంద్రియ కార్బనం కూడా ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. సో ఈ పథకం మనం ప్రతి ఒక్కరు కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా మనం మైక్రో ఇరిగేషన్ దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకు కూడా శాచురేషన్ మోడ్లో మనం ఇచ్చేందుకు ఉద్యాన శాఖ సిద్ధంగా ఉంది. మరి దయచేసి ప్రతి ఒక్క రైతు, చిన్న సన్నకారు నుంచి పెద్ద రైతు వరకు కూడా ఈ స్కీమ్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుతున్నాం. ప్రధానంగా అంతర పంటలు అంటే మనకి 5 ఎకరాలు తర్వాత మళ్ళీ కొత్తగా కొనుక్కుంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు స్కీమ్ని. అదేవిధంగా మనకి 10 ఎకరాలు ఎంత ఉన్నా కూడా ఆ ఫైనాన్షియల్ లిమిటేషన్ వరకు కూడా ఈ మనం సబ్సిడీని పొందే అవకాశం ఉంది. దయచేసి జిల్లాలో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఉద్యాన పంటలకి, వ్యవసాయ పంటలకు కూడా ఈ డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ని మరి ఉపయోగించుకొని మరి దీని ద్వారా అధిక దిగుబడి, నాణ్యమైన దిగుబడులు సాధించవలసిందిగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే బుధవారం కోకో ఉత్పత్తి పెంపు కోసం మాండలీ సంస్థ రైతులకు అందిస్తున్న సహకారం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.